The book of Proverbs chapter 2 and verse 1. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాను ఈ వచన భాగాన్ని. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవునిని గురించిన విజ్ఞానము నీకు లభించును. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. దాచుకోవడం ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే కదా. ఈ రోజుల్లో దొంగల బెడద బాగా పెరిగిపోయింది. అందును బట్టి దాచుకునే మార్గాలు మనుషులు అన్వేషిస్తున్నారు. మొన్న ఎవరో వాట్సాప్లో ఫోటో పంపించారు, కాసేపు నవ్వుకున్నాను. ఆ ఫోటో ఎలా ఉంటుందంటే, ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక 70 సంవత్సరాలు ఉంటాయేమో ఇద్దరికి కూడా. ఆ ఇద్దరు కూడా వారి ఇంటి గేట్ దగ్గర నిలబడి ఒక చిన్న బోర్డు ఆ గేటుకి తగిలించారు. దాని మీద ఏముందంటే, బాబు ఇప్పటికే మా ఇంట్లో చాలాసార్లు దొంగతనాలు జరిగాయి, దయచేసి దొంగలకు విజ్ఞప్తి, కొంచెం గ్యాప్ ఇవ్వండి అని బోర్డు పెట్టారు. చెప్పండి, ఏమి ఇవ్వాలట? మరి ఇంత ఎక్కువసార్లు మీరు దొంగతనం చేస్తున్నారు, మా ఇంటి మీద ఎవరో దండయాత్ర చేసినట్టు మా ఇంటి మీదకి వస్తున్నారు, దయచేసి దొంగలు కొంచెం గ్యాప్ ఇవ్వండి అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో దోచుకునే వాళ్ళు బయలుదేరారు కాబట్టే దాచుకోవడం అనే కాన్సెప్ట్ అనేది వస్తూ ఉండేది. జాన్ గెడ్డీ అనే ఒక దేవుని సేవకుడు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన పేరు జాన్ గ్యాడిస్ అని కూడా అంటారు. ఆయన సేవ చేసిన రోజుల్లోనట ఆ ఊరిలో ఎవరు ఇంటికి తాళాలు వేసుకునేవాళ్ళు కాదట, అసలు తలుపులు వేసేవాళ్ళు కాదట. ఎందుకోసం అంటే ప్రజల్లో ఉన్న మార్పును బట్టి, అక్కడ ఎవరు ఇతరులది ఆశించని పరిస్థితిని బట్టి ఎవరు ఇళ్ళకి తలుపులు తాళాలు ఇలాంటివన్నీ అవసరాలు వచ్చేవి కాదట. ఆ ఊరంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండేదట. కానీ రాను రాను ప్రపంచంలో చాలా మార్పులు వచ్చేసాయి, భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టే దాచుకోవడం అనే మాట మనం వింటున్నాం. హైడింగ్ అనే మాట, రకరకాల ఉద్దేశాలు దానిలో ఉన్నాయనుకోండి. కొన్ని విషయాలు దాచుకోవడం కూడా మంచిదే. అయితే ఈ రోజుల్లో చాలామంది తమకున్న వాటిని దాచుకోవాలనే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. ఆయా సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ వారు కొంతమంది వ్యాపారస్తుల మీద, కొంతమంది మీద దాడులు చేస్తున్నప్పుడు ఆ వ్యాపారస్తుల బిజినెస్ మెన్ ఏం చేస్తుంటారంటే తమకున్న వాటిని దాచడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకసారి ఎక్కడో వార్తల్లో చదివాను, ఇన్కమ్ ట్యాక్స్ వారు రైడ్ చేసినప్పుడు ఒక ఆయన గుజరాత్లో తన ఇంటి బాత్రూమ్ టైల్స్ వెనకాల పెట్టేసారట. గోల్డ్ అంతా కూడా కొన్ని కేజీలు గోల్డ్, ఆ గోల్డ్ బార్స్ అన్ని కూడా పట్టుకెళ్ళి బాత్రూమ్ టైల్ వెనకాల దాచేస్తున్నాడట. వీళ్ళు ఇల్లంతా వెతికారు, సెర్చ్ ఆపరేషన్ జరిగింది, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది చాలా గోల్డ్ ఉందని, కానీ ఎక్కడ దొరకట్లేదని చెప్పి చివరిలో ఒక ఆఫీసర్ ఎందుకైనా మంచిది ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి చూద్దామని చెప్పి అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టైల్ స్పెషల్గా కనబడుతుందట. వెంటనే దాన్ని, ఎందుకంటే వాళ్ళకి విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి, దాన్ని బ్రేక్ చేసి చూడగానే మొత్తం బండారం అంతా లోపల ఉందన్నమాట. గోల్డ్ అంతా దాచిపెట్టేశాడు మొత్తం విపరీతంగా. మనుషులు తమకున్న వాటిని దాచుకోవాలనే ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీవు దాచుకొనిన ఎడల. ఆజ్ఞలు అన్న మాటకు హిబ్రూ పదం మిట్స్వా అనే పదం వాడబడింది. మిట్స్వా అంటే కమాండ్స్ ఆఫ్ గాడ్. మన మంచి కోసం, మన అభ్యున్నతి కోసం, మన ఆశీర్వాదం కోసం దేవుడిచ్చే మాటలు, దేవుడిచ్చే ఆజ్ఞలు, వాటిని మనం ఏం చేయాలట? దాచుకోవాలి. బంగారం దాచుకునే వాళ్ళు ఉంటారు, డబ్బును దాచుకునే వాళ్ళు ఉన్నారు, లేదా డాక్యుమెంట్లు దాచుకునే వాళ్ళు ఉంటారు. ఏమీ లేకపోయినా ఏదో దాచుకున్నట్టు కనబడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నేను మనందరం కూడా దేవుని గురించిన విజ్ఞానం మనకు లభించాలి అంటే
దైవాశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, సార్థకతలో మనం బ్రతకాలంటే, పరమార్థాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని గుర్తించాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం దాచుకోవాలి అని లేఖనం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవుడు మనందరికీ కూడా ఆజ్ఞలు ఇస్తూనే ఉన్నాడు. ఆదిలో ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత ఏదెను తోటలో వారి నుంచి గాడ్ హెస్ గివెన్ ఎవ్రీథింగ్ టు దెమ్. దేవుడు సమస్తాన్ని వారికి ఇచ్చాడు. చక్కని తోటనిచ్చాడు, ఫలములనిచ్చాడు, వృక్షాలనిచ్చాడు, పారే నదులనిచ్చాడు, ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడు. అసలు ఈడెన్ అనే మాటకే ప్లెజెంట్ అని అర్థం, రమ్యమైనది అని అర్థం. ఇన్ని చేసిన దేవుడు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు. ఎందుకు అంటే దేవుడు సృష్టికర్త, ఆయన మనుష్యులందరి మీద పైగా ఉన్నవాడు, ఆయన అందరినీ పాలించడానికి ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనిషికి తెలియచేయాలని, నీకు ఇన్ని ఇచ్చాను కదా, ఈ ఒక్క విషయంలో నా మాట విను. అలా వినడం వలన నీవు నన్ను గౌరవిస్తున్నావని, నన్ను సన్మానిస్తున్నావని, నా మాటకు విలువిస్తున్నావని నాకు అర్థమవుతుందని దేవుడు ఒక్క మాట చెప్పినప్పుడు మానవుడు ఆ ఒక్క మాటను కూడా ధిక్కరించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. అందును బట్టే బైబిల్ చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ట్రెస్పాసింగ్ ద లా ఈజ్ సిన్ అకార్డింగ్ టు ద బైబిల్. ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము అని లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకపోవడాన్నే పాపముగా దేవుని వాక్యం పరిగణించింది. ఒక మాట గమనించండి, దేవుడు ఏదైనా చెప్పారంటే మన మంచి కోసం చెప్తాడా, మనం పాడైపోవాలని చెప్తాడా? ఆయన అందరూ చెప్పాలి. మన మంచి కోసమేనా, లేదా మనందరం పాడైపోయి రోడ్డు ఎక్కేయాలనుకుంటాడు ఆయన? నో. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనకు శ్రేష్టమైనవే, ఆ మాటలు మనకి ఎప్పుడు ఉపయోగకరమైనవే. కానీ అపవాది కూడా కొన్ని మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మాటలు ఎప్పుడు కూడా మనలను నాశనాన్ని తీసుకెళ్ళేవే. దేవుడు చెప్పిందంతా నిజం అనుకుంటున్నారా? ఆయన ఏదైతే మీకు ఇవ్వలేదో అదే మీకు శ్రేష్టమైంది అని అపవాది బోధించడం ప్రారంభించాడు. జాగ్రత్తగా గమనించండి, అపవాది మన జీవితాల్లో తీసుకొచ్చే శోధనంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైతే దేవుడు నీకు ఇవ్వలేదో అదే మంచిది, అందరూ బట్టే దేవుడు నీకు ఇవ్వట్లేదు, అందరూ బట్టే దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, నువ్వు దానికోసమే ప్రాకులాడాలి, నువ్వు దానికోసమే ప్రయాసపడాలి, నువ్వు దేవుడిని వదిలేసినా పర్లేదు, వాక్యాన్ని చదవకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, కానీ అదే నువ్వు ఏదైతే కోరుకున్నావో దాని వెంబడే నువ్వు పరిగెత్తేసాయి అని అపవాది కొన్ని సందర్భాల్లో నిన్ను శోధిస్తూ ఉంటాడు. దేవుని ఆజ్ఞలో అక్కడి నుండి ప్రారంభించబడిన దేవుని ఆజ్ఞ అనేక సంవత్సరాలు, తరాలు గతిస్తున్నప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో దేవుడు ఆజ్ఞాపిస్తూనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలములో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు సీనాయి కొండ మీద దేవుడు ఇవ్వడం మనకు తెలుసు. 10 కమాండ్మెంట్స్ అంటున్నాం వాటిని. ఎక్కడికి వెళ్ళిన ఈ రోజున 10 కమాండ్మెంట్స్ అందరూ కూడా తమ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. దట్స్ ఓకే. మోరల్, సివిల్ అండ్ స్పిరిచువల్ లాస్ గివెన్ బై ద లార్డ్ టు ద వరల్డ్. ప్రపంచానికి దేవుడు ఇచ్చిన నైతిక, ఆ తర్వాత నీతి సంబంధమైన, ఆధ్యాత్మికమైన ఆజ్ఞలు దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రములో కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ప్రతి యూదుడు కూడా ధర్మశాస్త్రంలో రాయబడిన 613 ఆజ్ఞలు పాటించాలని ప్రయత్నం చేస్తుంటారు ప్రతిరోజు కూడా. ఎందుకంటే ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో 613 ఆజ్ఞలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిని అక్షరానుసారంగా అవలంబించాలని ఇప్పటికీ యూదులు చాలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒక 2 వారాల క్రితం నేను, బ్లెస్సీ వెస్లీ గారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఆ వేలింగ్ వాల్ పరిసర ప్రాంతాలకు వెళ్ళాం. సాయంకాలం మీటింగ్ ఉంది, మార్నింగ్ కొంచెం టైం దొరికితే ఇజ్రాయెల్ దేశంలో జెరూసలేం వెళ్దామని చెప్పి జెరూసలేం వెళ్ళిన తర్వాత వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలామంది యూదులు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక గోడ మిగిలి ఉంటుంది, సొలొమోను గారు కట్టిన దేవాలయానికి సంబంధించిన ఒక గోడ, అవన్నీ కూడా మిగిలి ఉంటాయి. ఆ తర్వాత నెహెమ్యా గారు వేసిన పునాది కావచ్చు, ఇలాంటి సందర్భాలన్నీ అక్కడ ఉన్నప్పుడు ఆ గోడ సందుల్లో ప్రార్థన వసతులు పెట్టుకుంటూ ఉంటారు, కాగితాల మీద రాసి. అలా చేయడం వల్ల ప్రార్థన ఆలకిస్తాడన్న ఒక నమ్మకం కొంతమందిలో ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి తోరా చదువుతూ ఉంటారు. తోరా చదివే విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇలా ఊగుతూ చదువుతూ ఉంటారు, నిద్ర రాకూడదన్నమాట. తోరా చాలా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలా భక్తి పారవశ్యంతో చదవాలి. అందును బట్టి కొంతమంది బెల్ట్లతో తమ చేతుల్ని కట్టుకుంటారు. ఇలా ఎంత గట్టిగా అంటే ఇంకా బ్లడ్ కనబడుతుంది అన్నట్టుగా ఆ చేతులు కట్టుకుంటారు. ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలనేది వారికి ఆలోచన.
అయితే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, వాళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కృపాయుగాన్ని ఆయన వెలుగులోని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి యేసుక్రీస్తు ప్రభు కృపను వెలుగులోని తీసుకొచ్చారు. అందును బట్టి ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్ చదవద్దన్న ఉద్దేశం కాదు. ధర్మశాస్త్ర నిబంధన వేరు, ధర్మశాస్త్ర గ్రంథం వేరు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం చదువుతున్నాం, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నాం. కానీ దేవుడు యూదులతో చేసిన, ఇశ్రాయేల్తో చేసిన పాత నిబంధనను కొట్టివేసి కృపాయుగాన్ని వెలుగులోని తీసుకొచ్చి మళ్ళందరినీ కూడా తన స్వకీయ జనంగా చేసుకోవాలని దేవుడు ఆశించాడు. అయితే నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆజ్ఞలు లేవా అంటే ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ క్రైస్ట్ అన్నారు. దేవుడు మనకు చెప్పిన బోధ, ఆయన మనకిచ్చిన మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని బ్రతిమాలుతున్నానని దేవుడైతే అనలేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉంది. వాటిని మీకు తెలియజేస్తానని యేసుప్రభు ఏమన్నారంటే, మొట్టమొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్, అండ్ లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను ఎలా చక్కగా చూసుకోవాలని ఆశిస్తున్నావు, నీకు ఏది కావాలని తాపత్రయపడుతున్నావో, నిన్ను వల్ల నీ పొరుగువారిని కూడా అలాగే ప్రేమించని యేసు ప్రభు చెప్పిన మాట. అది బ్రతిమాలడం అని అయితే నేను అనుకోవట్లేదు. దట్స్ అ కమాండ్ గివెన్ టు మ్యాన్ కైండ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన మాటలు. అందును బట్టి లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి ఉన్నతమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి పౌలు అన్నట్టుగా దేవుడు మనకు చెప్పిన ప్రతి మాటను లోబడ్డం వల్ల, ఆయన మాటను అంగీకరించి ఆ మాటలు మన హృదయాల్లో దాచుకోవడం వలన దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా మన జీవితాల్లో పొందుకుంటాం. బైబిల్ గ్రంథంలో దాచుకోకూడనివి దాచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక్కసారి వారిని పరిచయం చేసేసిన తర్వాత అసలు మనం ఏం దాచుకోవాలనే విషయాన్ని బైబిల్ని అడుగుదాం. లేఖనాలు ఏం చెబుతుందో పరిశీలన చేద్దాం ఈరోజు. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదివితే చాలామంది తమ హృదయాల్లో కపటమును దాచుకుంటున్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. హృదయాల్లో ఏం దాచుకుంటున్నారట? కపటమును దాచుకునే వాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. చూడండి, Proverbs chapter 26 and 24. పగవాడు పెదవులతో మాయలు చేసి, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను. చెప్పండి, కపటాన్ని ఏం చేస్తారట? దాచుకుంటారు. చాలామంది కపటాన్ని దాచుకుంటున్నారు. పగవాడు పెదవులతో మాయలు చేసి. కొంతమంది మాటతో బతికేస్తున్నారని అంటారు, చూసారా? మాటతో బతికేస్తున్నారండి, మాయలు చేసేస్తారట మాటలతో. ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎదుటి వారిని మెస్మరైజ్ చేయడం. చాలామంది రోజుల్లో అలాంటి పనిలోనే చాలా బిజీగా ఉన్నారు. మాయలు చేసి, పెదవులతో మాయలు చేసి, పెదవులతో ప్రేమ ఒలికించి, పెదవులతో ఇష్టాన్ని ప్రకటించి హృదయం నిండా ఏం దాచుకుంటున్నారట? కపటమును దాచుకుంటున్నారు. ఇది లేఖనం సెలవిస్తూ ఉంది. కపటం అనే మాటను ఇంగ్లీష్లో డిసీట్ అనే పదం కూడా కొన్ని సందర్భాల్లో వాడబడింది. డిసీట్ఫుల్నెస్, మోసం, వంచన హృదయంలో ఉంటుంది. కానీ పెదవులతో మాత్రం మాయలు చేస్తూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో ఇలాగే మాట్లాడకూడని మాటలు, వ్యర్థమైన పొగడ్తలు. వాస్తవానికి ఎదుటి వ్యక్తులు అంత ఉండదు, కానీ చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంక మీరు లేకపోతే భారతదేశం లేదన్నట్టుగా మాట్లాడేగానే ఏదో ఒకటి వారి నుండి ప్రయోజనం పొందుకోవాలని ఆశ. ఉదయాన్నే లేచి ఎవరో ఇంటికి వెళ్ళి, సిస్టర్ గారు మీరు ఉండబట్టే వీధి ఇంత చల్లగా ఉందనగానే బ్రూ కాఫీ వచ్చేస్తుంది ఎవరికి. ఆ తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళి, బ్రదర్ గారు అసలు మీరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది అనగానే 4 దోశలు 2 ఇడ్లీలు ప్లేట్లో వచ్చేస్తాయి. ఇంకా అలా జీవితాన్ని గడిపేయాలని చాలామంది పెదవులతో మాయలు చేసేవాళ్ళు ఉంటారు. లేనిపోనివన్నీ కూడా చెప్పి కొంతమందిని కప్పు ఉబ్బినట్టు ఉబ్బునట్టు చేస్తూ ఉంటారు. కొంతమంది నీ జీవితంలో తారసపడుతుంటారు. వాస్తవాన్ని నీ సామర్థ్యం అంత లేదు, కానీ కొంతమంది వచ్చి ఇంక నువ్వు లేకపోతే భారతదేశంలో లేదని కానీ ఉబ్బిపో ఒక కప్పలాగా పేలిపోతావు ఒక రోజున. అందును బట్టి కొంతమంది ములక చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చున్నారంటారు. ఎప్పుడైనా ములక చెట్టు ఎక్కిచ్చేస్తున్నావా అంటారు. అర్థం ఏంటి? ఆ ములగ చెట్టు అంత గొప్పదైతే కాదు, లేదా అంత బలమైనదైతే కాదు. దాని కొమ్మలన్నీ కూడా చాలా టెండర్గా ఉంటాయి. వెళ్ళిపోయి చిటారు కొమ్మ మీద కూర్చుంటే పడిపోయేది ఎవరు? నేను అక్కడ కూర్చోబెట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు,
కానీ నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఆఖరికి పడేది నువ్వే, నడ్డిరిగేది నీకే. జాగ్రత్త అలాంటి విషయాలు. ఎవరైనా ఏదైనా మాట చెప్తున్నారంటే అది వాస్తవం కాదని పరిశీలన చేసుకో. అది నిజమా కాదని నీకు తెలుస్తుంది కదా, పరిశీలన చేయి. వాళ్ళు నిజంగా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారా, అభినందిస్తున్నారా, లేదా నిన్ను పొగడతలతో ముంచి ఏదో ఒక ప్రయోజనం ఆశిస్తున్నారా? పెదవులతో మాయలు చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళందరూ అన్నట పెదవులతో ప్రేమను ఒలికిస్తున్నారు, కానీ హృదయం నిండా ఏముందట? కపటము, ఏదో దురాలోచన, దురుద్దేశము, కపటాన్ని దాచుకునే హృదయంలో చాలామంది అలాంటి పరిస్థితులు. దేవుని బిడ్డలు దేవుని మాటలనే దాచుకోవాలి, కానీ కపటాన్ని దాచుకోవడానికి దేవుడు మనల్ని అనుమతించలేదు. లేఖనాలను పరిశీలన చేస్తే మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, చూడండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5:2. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం అనగానే మనకు ఒక జంట గుర్తుకొస్తారు. ఎవరు వారు? అననీయ, సప్పీరా. అననీయ అనే పేరు చాలా మంచిదే, చాలా చక్కని పేరు. కొంతమంది లేఖనాలలో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, చాలా మంచిదే. అననీయ కూడా చాలా చక్కని పేరు. అతనికి ఒక భార్య ఉంది, ఆమె పేరు సప్పీరా. ఆ కాలంలో దేవుని ప్రజలంతా కూడా తమ కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి వాటిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఎందుకంటే వారందరూ సమిష్టిగా ఉండాలని ఆశించారు. సహవాసం అనే మాటకు గ్రీకు పదం ఒకటి ఉంది, దాన్ని కొయినోనియా అంటారు. గ్రీకులో రాయబడిన పదం కొయినోనియా. కొయినోనియా అంటే షేరింగ్ వన్ పాట్, ఒకే కుండల్లోనిది అందరూ తినడం, ఒకే పాత్రల్లోనిది త్రాగడం. అంటే సహవాసాన్ని గురించిన అద్భుతమైన విషయాన్ని ప్రకటించే మాట కొయినోనియా. భేదాలు లేవు, ఆ కులం ఈ కులం, ఆ జాతి ఈ జాతి, నీది ఆ స్థాయి నాది ఈ స్థాయి, నీది ఆ ఉద్యోగం నాది ఈ ఉద్యోగం అనే స్థాయిలు సంఘాల్లో లేవు. దేవుని సంఘం అనేది సమానత్వాన్ని పోషించేది, సమానత్వాన్ని ప్రొజెక్ట్ చేసేది. కాబట్టి ఈక్వాలిటీ అనేది దేవుని సంఘంలో ఉంది. కాబట్టి ఆ కాలంలో ప్రజలందరూ కూడా తమ కలిగి ఉన్నవన్నీ కూడా పట్టుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా మీరు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, యేసు ప్రభు దేవుడని ప్రకటించండి, ఆయన సిలువలో మరణించాడని ప్రకటించండి, ఆయన పునరుత్థానుడయ్యాడని ప్రకటించండి, ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడనే సత్యం, దైవ సత్యం ప్రజల హృదయాలకు చేరవేయండి అని అపోస్తలులకు సహాయం చేశారు. అక్కడ ఉన్న వారందరూ కూడా తమ కలిగి ఉన్నవి చిన్నవో పెద్దవో అన్ని పట్టుకొచ్చి దేవుని సేవకుల పాదాల దగ్గర పెట్టారు. ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను, డబ్బు ఎప్పుడు కూడా మన పాదాల దగ్గరే ఉండాలి, కానీ దయచేసి ఏ ఒక్కరు మన నెత్తికి ఎక్కించుకోవడానికి వీలు లేదు. అపోస్తలులు నేర్పించిన పాఠం అదే. దే పుట్ దేర్ మనీ అండర్ దేర్ ఫీట్. వారి కాళ్ళ దగ్గరే డబ్బు ఉంచారు, కానీ ఆ డబ్బును తీసుకొచ్చి చెప్పండి నెత్తి మీద పెట్టుకోలేదు. పొరపాటున ఎప్పుడైనా 10 రూపాయల కాగితం కింద పడిపోగానే కొంతమంది అదేదో ఇంకా దేశం అంతా తగలబడిపోయేంత తప్పు అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చేసి కళ్ళకు అద్దేసుకుని ముద్దులు పెట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం అలా చేయాల్సిన అవసరం లేదు. డబ్బు డబ్బే, దాన్ని అలాగే చూద్దాం. అపోస్తుల పాదాల దగ్గర ఉన్నట్టుగానే డబ్బు పాదాల దగ్గర ఉండాలి, కానీ దయచేసి దాన్ని హృదయంలోకి ఆ తర్వాత తల మీదకి ఏ ఒక్కరు ఎక్కించుకోకండి. ఆ సందర్భంలో అందరూ కూడా తమ కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మి తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అనుకున్నారు, ఇదిగో అమ్మాయి మనకు పొలం ఉంది కదా, అమ్మేసి అపోస్తులకి ఇచ్చేద్దాం, సువార్త ప్రకటిస్తున్నారని చెప్పగానే ఇద్దరు ఓకే అనుకున్నారు. వండర్ఫుల్ డెసిషన్, వండర్ఫుల్ కమిట్మెంట్. కానీ తీరా వెళ్ళిన తర్వాత బహుశా వారు 1 లక్ష రూపాయలు వస్తుంది అనుకుంటే ఒక 5 లక్షలు వచ్చిందేమో, లేదా ఇంకొంచెం ఎక్కువే వచ్చిందేమో, అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతో ఇప్పుడు వారికి ఆశ పుట్టి తీర్మానాన్ని బ్రేక్ చేయడం ప్రారంభించారు. కమిట్మెంట్ ఏదైతే తీసుకున్నారో దేవుని దగ్గర దాన్ని బ్రేక్ చేసి, ఇప్పుడు మనం ఎంత అమ్మేమో పేతురు గారికి ఏం తెలుస్తుందిలే, ఇంతే వచ్చిందని చెప్పి కొంత దాచుకుని కొంత పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం. ఏముంది, పేతురు గారు రోజు మన చుట్టూ తిరిగేవాడే కదా, మన చుట్టూ మన కళ్ళ ముందు ఉండేవాడు కదా. ఆ వాస్తవానికి ఒక్కొక్కప్పుడు జాలరతను చేపలు పట్టుకునేవాడు. ఇప్పుడు ఏదో యేసుప్రభు పిలిచి అపోస్తలుడిగా అతను నియమించాడు కాబట్టి ఏముందిలే చిన్న అబద్ధం ఆడేద్దామని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకుని అబద్ధాలు ఆడేశారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమ ప్రాణాలు ఏం చేశారు చెప్పండి, పోగొట్టేశారు. పేతురు అక్కడ ఉపయోగించిన మాట ఏంటో తెలుసా, మీరు పరిశుద్ధాత్మను ఏం చేశారు, మీరు మోసం చేశారు అనే మాట అక్కడ వాడాడు. నువ్వు ఏదైనా తీర్మానం దేవుని సన్నిధిలో చేసుకున్నావు అంటే దానికి కట్టుబడి ఉంటున్నావా, లేదా బ్రేక్ చేసేస్తున్నావా ఏదో ప్రయోజనాన్ని బట్టి? ప్రభువా ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తాను ఆయన, ఇంక 2023 చూడు ప్రభువా, అందరికన్నా ముందు నేనే అని బహుశా నువ్వు ప్రమాణం చేసి ఉండొచ్చు, కానీ నిలబెట్టుకుంటున్నావా అనేది ప్రశ్నించుకోవాలి.
దేవుని కోసం నువ్వు ఇచ్చే విధానంలో కానీ, లేదా దేవుని కోసం నువ్వు వాడబడే విధానంలో కానీ, ఆయన సన్నిధిలో నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న మొక్కుబడులు కానీ, లేదా తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, శ్రమ తీరిపోయిన తర్వాత నువ్వు వాటిని నిలబెట్టుకునే పరిస్థితి నీలో ఉందా? జాగ్రత్త గమనించండి ప్రియులారా. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అప్పుడు సంపాదన ఏదైతే ఏమీ లేదు, ఇంకా చదువుకుంటున్నాను నేను, కానీ బాగా తీవ్రంగా ఇన్స్పైర్ అయ్యాను. నేను ఇన్స్పైర్ అయ్యి వారికి నెలకు ఒక 50 రూపాయలు పంపించాలని అప్పుడు ఆ టైంలో నిర్ణయం తీసుకుని ఒక ప్లెడ్జ్, ఒక కమిట్మెంట్ ఇచ్చాను. కొన్ని నెలలు పంపించాను ప్రయాసతో. ఏదో మా అమ్మగారిని అడుగు, మా నాన్నగారిని అడుగో, లేదా మా అమ్మమ్మ మాకు ఇచ్చే పాకెట్ మనీ ఏదైతే ఉందో ఏదో విధంగా వాటితో పంపించగలిగిన తర్వాత పంపించలేక 2-3 నెలల గ్యాప్ వచ్చేసరికి ఇంక దాన్ని అలా మర్చిపోయాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఆ రోజున ఒక పరిచర్యకు ఒక 50 రూపాయలు, అది ఎంత ఎక్కువ కాకపోవచ్చు కానీ, ఆర్ యూ కీపింగ్ దట్ వర్డ్? ఆ మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రేరణ ఇచ్చాడో అప్పటికి కొంచెం దేవుడు నన్ను సమృద్ధిలో తీసుకొస్తా ఉన్నాడు, చేతిని నింపుతా ఉన్నాడు. ఆ రోజు నేను ఏదే రోజైతే నిర్ణయం తీసుకున్నానో ఆ రోజు నుండి క్యాలిక్యులేట్ చేసి, నా అనుభవం చెప్తున్నాను మీకు, ఆ రోజు నుండి క్యాల్కులేట్ చేసి నెలకి ఇంత చొప్పు నేను ఇవ్వాలనుకుని ఇప్పటికి ఎన్ని నెలలు అయింది, అది ఎంత వచ్చింది అనేది క్యాల్కులేట్ చేసి నా చెక్ బుక్ తీసి దానిలో ఆ అమౌంట్కి ఇంకొంచెం డబుల్లో ట్రిపుల్లో యాడ్ చేశాను. చాలా ఎక్కువ యాడ్ చేసి వెంటనే ఒక చిన్న లెటర్ రాసి ఇలా జరిగింది పరిస్థితి, ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఆఫరింగ్ అని చెప్పి ఆ సంస్థకి ఆ ఆఫరింగ్ పంపించేశాను నేను. ఎందుకోసం అంటే నేను నిబంధన చేసుకున్నది ఆ సంస్థతో కాదు, లేదా ఆ పరిచర్యతో కాదు, నా నిబంధన దేవునితో నిబంధన చేశాను నేను. కొన్ని పరిస్థితులను బట్టి బహుశా నేను నెరవేర్చలేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే తిరిగి జ్ఞప్తికి తీసుకొచ్చారో, జ్ఞాపకానికి తీసుకొచ్చారో, ఖచ్చితంగా ఆ మాటకు లోబడినప్పుడు దేవుడు విశాలమైన ద్వారాలు నా కోసం తెరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. 2 భార్యాభర్తలు కూడా వారికి తెలిసే వారు అబద్ధం ఆడేశారు దేవునితో. పేతురుతో అబద్ధం ఆడుతున్నాం అనుకున్నారు, కానీ సాక్షాత్తు పేతురు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మను ఏం చేశారు? మీరు మోసం చేశారు. సేవకులతో కొంతమంది చిన్న అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. అమ్మా దేవుని మందిరానికి రాలేదమ్మా అంటే, మీకు తెలియదండి వెస్లీ గారు మా పరిస్థితులన్నీ అంటారు చాలామంది. ఏంటి ఆ పరిస్థితులు అంటే, అక్కడ లోక సంబంధమైన ఉద్దేశం ఏదో ఉంది, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి వేరే కారణం ఏదో చెప్పేద్దాంలే, ఎందుకంటే రోజు మన కళ్ళ ముందు ఉండే సేవకులే కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుని సేవకులతో అబద్ధం ఆడడం అనేది పరిశుద్ధాత్మను మోసం చేయడం అన్నాడు. ఎందుకోసం అంటే దేవుడు ఏదైనా ఒక మాటని తెలియచేసినప్పుడు నీ హృదయాన్ని తెరిచి ఉన్నట్టుగా నువ్వు మాట్లాడగలిగితే, వాస్తవాన్ని నువ్వు చెప్పగలిగితే, అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. నాకు ఇలా అనిపిస్తుంది. అననీయ సప్పీరాలు పేతురు గారి దగ్గరికి వచ్చి, పేతురు గారు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీతో, ఇలా రండి అని చెప్పి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మేము ఇద్దాం అనుకున్నాము, కానీ పొలం మరి మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చింది, అందులో ఇంత ఇద్దాం అనుకుంటున్నాం, మిగతాది కొంచెం మా పిల్లలు లేకపోతే మా కుటుంబం మా బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం ఆశపడుతున్నారు, మీరేమంటారు అని అడిగి ఆ పని చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ ఏముందిలే అని చెప్పి దాచిపెట్టిన అనుభవం వారిలో ఉంది. దాచకూడని వాటిని దాచిపెట్టారు వాళ్ళు. దేవుడేమో నా మాటలను దాచుకోండి, నా ఆజ్ఞలు మీ హృదయాల్లో దాచుకోండి అంటే, వీరు దాచకూడని దాన్ని దాచిపెట్టారు. ఆ తర్వాత పరిస్థితి కొంచెం భయకంపితంగానే ఉంటుంది. ఇది నూతన నిబంధన కాలంలో జరిగిన పరిస్థితే. ఇది పాత నిబంధనలో కాదు జరిగింది. దేవునితో వ్యవహరించడం సున్నితమైన అంశం. చాలా జాగ్రత్తగా పరిశీలనలోకి మనం తీసుకురావాలి. గెహాజీ కూడా అలాంటి పనే చేశాడు. పాత నిబంధనలో రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, గెహాజీ అనబడే ఎలీషా సేవకుడు, అతడు చేసిన పని కూడా లేఖనాల్లో దాచిపెట్టుట అనే మాటను నేను జ్ఞాపకం చేస్తాను మీకు. ఆ మాట అక్కడ మీరు చూస్తారు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి, ఎక్కడ దాచాడట? ఇంటిలో దాచి. గెహాజీ, ఆర్ యూ సపోజ్ టు హైడ్ దెమ్? వాటిని దాచిపెట్టడానికి నీకు అర్హత ఉందా, యోగ్యత ఉందా? దేవుడు అవకాశం ఇచ్చాడా, లేదా దేవుడు చెప్పాడా దాచిపెట్టమని? నో. గెహాజీ మెట్ల దగ్గరికి వచ్చి ఇంటిలో దాచిపెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఎలీషా గారి ముందు నిలబడ్డాడు. ఎలీషా అప్పటికి అడిగాడు, ఒక అవకాశం ఇచ్చాడు. బాబు గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఆ మాట వినగానే ఎలీషా గారు ఎప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు అడిగాడేంటి? వై ఎలీషా posed a unique question to me? ఎప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడు అడిగాడంటే, ఏదో ఆయనకి ఆత్మలో దేవుడు
గ్రహింపు తీసుకొచ్చాడు అన్ని ఆలోచన గెహాజీ రాకుండా ఒక క్లీన్ లాయ్, ఒక అబద్ధాన్ని చెప్పేద్దాం దేవుని సేవకుని చెప్పి గెహాజీ అన్నాడు, నీ దాసున్నాను నేను ఎక్కడికి. మళ్ళీ ఎంత రెస్పెక్టో, ఎవరట? మరి నువ్వు ఎలీషా దాసుడు అని నిజంగా ఎలీషా దాసుడు అయితే ఆయన ఆజ్ఞ లేకుండా ఇల్లు దాటుతావా? నువ్వు నయమాన్ వెనకాల బరిగెడతావా? అబద్ధం చెప్పి తెచ్చుకుంటావా? ఆ వస్త్రాలు వెండి ఎలీషా గారు ఇవ్వలేరా నీకు? ఆ తర్వాత వచనాలు కానీ లేదా అంతకుముందు పరిస్థితిని మనం చూస్తే ఎలీషాను దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. ఎంత బలంగా అంటే చనిపోయిన వ్యక్తిని కూడా ఎలీషా లేపగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక విధవరాలు ఇబ్బందుల్లో ఉంటే వారి ఇబ్బందుల నుండి బయటేసాడు ఎలీషా గారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు, ఆశ్చర్యకరాలు ప్రభు జరిగిస్తూ ఉంటే ఆ మాత్రం వెండి, ఆ మాత్రం వస్త్రాలు ఎలీషా గారు నీకు ఇవ్వలేరా? నీ ఉద్దేశం ఏంటి? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఎలీషా దగ్గరికి? ఏం చెయ్యాలని దేవుని సేవకుని దగ్గరికి వచ్చావు? గెహాజీ దేహం అయితే దేవుని సేవకుని దగ్గర ఉంది, కానీ హృదయం అంతా దేని మీద ఉంది? డబ్బు సంపాదన మీద ఉంది. హృదయం అంతా వెండి ఎక్కడ దొరుకుద్దా, ఒలివ తోటలు ఎక్కడ దొరుకుతాయా, అంజురపు తోటలు ఎక్కడ దొరుకుతాయా, అవి ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఎక్కడ దొరుకుతాయి? ఉన్నది మాత్రం ఎలీషా గారి దగ్గరే. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలీషా. ఆయన దగ్గర ఉన్నాడు, కానీ అతని హృదయం అంతా కూడా ఎక్కడుంది? లోకం మీద. చాలాసార్లు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, చక్కని సంఘంలో నాటబడ్డాము అని అందరికీ సాక్ష్యం చెబుతున్నాం, కానీ మన దేహాలు మందిరాల్లో ఉంటున్నాయి, కానీ మన హృదయాలు ఎక్కడ ఉంటున్నాయి అనేది ప్రశ్నించుకోవాలి. లోకం మీద, లోక సంబంధమైన విషయాల మీద, లోక సంబంధమైన అనుభవాల మీద కొన్నిసార్లు మన జీవితాలు పెట్టుకోవడం వలన ఎలీషా యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎలీషా గొప్పతనం నీకు తెలుసా? నువ్వు ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నావో ఆ దేవుని ప్రభావం నీకు తెలుసా? ఆయన మహిమ ఏంటో నీకు తెలుసా? ఏదో ప్రయోజనం కోసం ప్రలోభ పెడుతున్నారని చెప్పి లోక సంబంధమైన ప్రయోజనాల కోసం దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావా? దేవుణ్ణి మరచి ఇష్టానుసారం జీవిస్తావా? ఈ రోజుల్లో చాలా ప్రలోభాలు పెట్టేవాళ్ళు ఉండొచ్చేమో. బహుశా ఈ రోజులు కాకపోతే బహుశా రానున్న రోజుల్లో భారతదేశంలో పరిస్థితులు రావచ్చేమో. నువ్వు యేసు ప్రభుని అంగీకరించే వ్యక్తివైతే నీకు ఈ రిజర్వేషన్ రాదేమో. నువ్వు యేసు ప్రభుని అంగీకరించే వ్యక్తివైతే నీకు ఇది రాదేమో, అది రాదేమో అని కొంతమంది నిన్ను ప్రలోభ పెట్టచ్చు, భయపెట్టచ్చు, బెదిరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వాటికి లోబడిపోయి జీవంగల దేవుని వదిలిపెట్టేస్తావేమో. అలాంటి హృదయం నీకు వద్దు. గెహాజీ దాచిపెట్టాడట. అందును బట్టి ఆ తర్వాత వచ్చిన మనం చదివితే మన నయమాన్ నుంచి కేవలం వెండి మరియు వస్త్రాలేనా, అతను కుష్ఠరోగం వద్దా నీకు అన్నట్టుగా గెహాజీ నయమాన్ను విడిచిపోయిన కుష్ఠరోగాన్ని తన మీదకు తెచ్చుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే దాచకూడనివి దాచినప్పుడు జరుగుతున్న పర్యవసానాలు ఇవన్నీ కూడా. కపటాన్ని దాచుకున్న వాళ్ళు ఉన్నారు, అననీయ సప్పీరల వలె వాస్తవాన్ని దాచేవాళ్ళు ఉన్నారు, గెహాజీ వలె తను చేసిన పనిని దాచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారేమో. దేవుడు అన్నాడు, నువ్వు దాచిపెట్టాల్సిన అవి కాదు, వాస్తవానికి నీ హృదయంలో ఉంచాల్సిన నా మాటలు, నా ఆజ్ఞలు నీ హృదయంలో దాచుకున్నప్పుడు దేవుని విజ్ఞానం లభిస్తుంది, దేవుని ఆశీర్వాదాలకు లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి వచ్చినట్లుగా దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు మన హృదయం నిండా నింపుకోవడం, ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజస్సు మన జీవితాల్లో కలిగి ఉండడం కన్నా అత్యద్భుతమైన ఆశీర్వాదం మరొకటి లేదు. అయితే లేఖనాలను మనం పరిశీలన చేస్తుంటే మనం ఏం దాచిపెట్టాలి అని ఆలోచన చేస్తే త్వరగా కొన్ని మాటలు నేను తెలియజేసిన అంశాన్ని ముగిస్తాను. చూడండి, Proverbs chapter 17:9, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది. అందరూ కూడా చదువుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చెప్పండి, ఏ భేదం అంటేది? మిత్రభేదము. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు. అందరూ ఒకసారి మీ తల ఎత్తండి, నా వైపు చూడండి ఒకసారి. ఈ లక్షణం మీలో ఉందా? ఎప్పుడో జరిగిపోయిందని మళ్ళీ మళ్ళీ ఎత్తుతున్నారా? కొంతమంది త్రవ్విన గతాన్నే మళ్ళా తవ్వుతూ ఉంటారు. ఒక విషయాన్ని గమనించండి, ఒక మృతదేహాన్ని భూమిలో కప్పెట్టేసిన తర్వాత రోజు అక్కడ కూర్చుని తవ్వితే ఎలా ఉంటుంది? నువ్వు చేస్తున్న పని కూడా అలాగే ఉంది. మృతదేహాన్ని ఒక్కసారి భూమిలో కప్పిపెట్టిన తర్వాత నువ్వు మరల రోజు ఆ గుణపం గడ్డపార పట్టుకుని ఆ గోతిని తవ్వుతుంటే దుర్వాసన తప్ప మరొకట్లేదు, చెడు వాసన తప్ప మరొకట్లేదు, వ్యర్థమైన బ్యాక్టీరియాలు, వైరస్లు తప్ప మరొకట్లేదు కదా.
గతాన్ని మరలా ఎత్తుతున్నావంటే నీ జీవితం కూడా అలాగే ఉంది. ఒక సమాధి దగ్గర కూర్చుని నిన్ను ఊహించుకో, నువ్వు జరిగిపోయిన వాటిని మరలా ఎత్తి ఎవరినైనా బాధిస్తున్నావంటే, ఎవరినైనా వేధిస్తున్నావంటే, బ్లాక్మెయిల్ చేస్తున్నావంటే నువ్వు ఒక సమాధి దగ్గర కూర్చుని మరలా తవ్వుతున్నట్టే లెక్క. ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే తప్పిదములు ఏం చేయాలట? అలా అని చెప్పి ఎవరో చేస్తున్న పొరపాట్లను తప్పిదలను దాచిపెట్టేసి సమర్థించాలన్న ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న అర్థం ఏంటంటే, నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమించేవాడవైతే, వారు ఆధ్యాత్మిక స్థితిని కోరే వ్యక్తివైతే వారి కోసం ప్రార్థన చేయి. దేవుడు వారిని నిలబెట్టాలని, బలపరచాలని ప్రార్థన చేయి. దేవుడు వారిని స్థిరపరచాలని ప్రార్థన చేయి. అంతేగాని జరిగిపోయిన గతాన్ని మాటికి ఎత్తడానికి. ఇక్కడ మనుషులకి దేవునికి ఒక తేడా ఉందండి. అదేంటంటే, మానవుడు జరిగిపోయిన గతాన్ని మాటికి ఎత్తి నిన్ను హీనపరచాలని, నిన్ను అసహ్యపరచాలని, నిన్ను వేధించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వస్తే నీ గతాన్ని నేను సమాధి చేస్తున్నాను, ఇకపై నేను దాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరిచాను. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేయాలి. నీ గతాన్ని మరలా తవ్వే దేవుడు కాదు ఆయన. నీ భవిష్యత్తును చూసే దేవుడు ఆయన. ఎందుకోసం అంటే, నీ జర్నీ క్రీస్తు ప్రభుతో ప్రారంభించబడింది. దేవునికి నీ చేతిని అప్పగించినప్పుడు నీ గతం ఎంత భయంకరమైందనే దేవుడు చూడడం లేదు. అఫ్ కోర్స్ నీ గతం చాలా భయంకరమైందే కావచ్చు. గత జీవితంలో చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు, తప్పిదాలు చేసి ఉండొచ్చు, పాపములు చేసి ఉండొచ్చు, ఇష్టానుసారం జీవించడం వల్ల ఎన్నో నష్టాలు నువ్వు అనుభవించి ఉండొచ్చు. నీ పరువు పోయి ఉండొచ్చు, నీకున్న ధనం పోయి ఉండొచ్చు, నీకున్న ఆరోగ్యం పోయి ఉండొచ్చు. బట్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. వాటి కోసం ప్రతిరోజు చింతపడి నీ భవిష్యత్తు నాశనం చేసుకోకో. వచ్చే దేవుని దగ్గరికి వచ్చాయి, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించే. ప్రభువా, నా గతాన్ని, నా జీవితాన్ని నీ దయగల చేతుల్లో పెడుతున్నాను ప్రభు అని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే, ఆయన నేను ఎలా వాడుకోవాలో, ఎలా తన రాజ్య విస్తరణలో నేను నిలబెట్టాలో, తన ప్రణాళికల్లో ఎలా నేను ఉపయోగించుకోవాలో దేవునికి నీకన్నా బాగా తెలుసు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. God knows many things better than you and me. నీకన్నా నాకన్నా దేవునికి అనేక విషయాలు. కొన్నిసార్లు మన జీవితాన్ని మనం ఏదో సంస్కరించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఆర్ యూ ప్లేసింగ్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? దట్ మేక్స్ ఎ డిఫరెన్స్. నీ జీవితంలో దేవునికి నీ జీవితాన్ని అప్పగించగలవా? ఒక దైవదాసుడు అంటాడు, God can use all the broken pieces, but we have to submit them into the hands of God అంటాడు. పగిలిన ముక్కలను దేవుడు తన మహిమ కొరకు వాడుకోగలడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాటన్నింటినీ గ్యాదర్ చేసి ఎవరి చేతిలో పెట్టాలట? దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెట్టాలి. నేను చిన్నప్పుడు, అంటే నా టీనేజ్లో ఉన్నప్పుడు చాలా నాటీగా ఉండేవాడిని, చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఏదో తెలుసుకోవాలనే ఆశ చాలా ఎక్కువ ఉండేది, ప్రాక్టికల్గా చేయాలని. మా నాన్నగారు సింగపూర్ వెళ్ళినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక మంచి టేప్ రికార్డర్ పట్టుకొచ్చారు. అప్పుడు టేప్ రికార్డర్స్ ఉన్నాయి, ఆ తర్వాత సీడీ ప్లేయర్స్ వచ్చాయి, ఆ తర్వాత డివిడీలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా పిల్లలకి మన కాలంలో అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుగా, ఏదో తుఫాను వచ్చి వెళ్ళిపోయినట్టుగా సీడీలు డివిడీలు వచ్చేసి కనుమరుగైపోయినాయి. ఇప్పుడు వాటిని చెప్పాలంటే, మా పిల్లలకి సీడీ ప్లేయర్ల గురించి చెప్పాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవి ఇప్పుడు ఇళ్ళలో లేవు. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత మొత్తం టెక్నాలజీ ఇన్నోవేషన్ మారిపోయింది. అప్పుడు మా నాన్నగారు టేప్ రికార్డర్ పట్టుకొచ్చారు. దానిలో పాటలు ప్లే చేసి క్యాసెట్స్ ఉండేవి, ఆ క్యాసెట్లో టేప్ ఉండేవి. ఆ టేప్ అంతా బాగానే ఉంటే మంచిగానే వచ్చేవి పాటలు. అది నలిగి కనుక ఉంటే అబ్బో రకరకాలుగా వచ్చేవి దానిలోంచి ఆ పాటలన్నీ కూడా. అప్పుడప్పుడు ఆ రీల్ చుట్టుకుపోతూ ఉండేది. మళ్ళీ వాటిని తీసి జాగ్రత్తగా రీల్ చుట్టి, నాకు ఇదే పని అనమాట. స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా ఇంట్లో రేడియో ఉంటే దాన్ని ఎలా రిపేర్ చేయాలని చూసేవాడిని. అప్పుడు మా ఇంట్లో టీవీ లేదు కానీ ఉండుంటే దాన్ని కూడా రిపేర్ చేసేద్ది నేను తెలియకుండానే. విప్పేయడం మళ్ళీ బిగించేయడం. మా నాన్నగారు టేప్ రికార్డర్ పట్టుకొచ్చే సింగపూర్ నుండి, చాలా మంచి టేప్ రికార్డర్. ఒకరోజు నా కన్ను దాని మీద పడింది. అప్పటిదాకా బాగానే వాడుతున్నాను, బాగానే ఉంది. ఆ లోపల ఏముంటాయో చూడాలని ఆశ కలిగి మొత్తం ఇప్పేసాను, మొత్తం టేప్ రికార్డర్ అంతా. ఎప్పుడైతే ఇప్పేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అవి ఎలా సెట్ చేయాలో మనకు రావట్లేదు. ఎందుకంటే వాటి గురించిన ఆ జ్ఞానం మనకు లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను, అవ్వట్లేదు. అప్పుడు మా నాన్నగారు దగ్గరికి పిలిచి తమదైన శైలిలో కొన్ని పాఠాలు నేర్పించి, అవన్నీ చెప్పలేవు అనుకోండి, ఆ తర్వాత ఒక బ్యాగ్లో దాన్ని పెట్టి నన్ను బండెక్కించుకుని రాజమండ్రిలో గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఒక టెక్నీషియన్. ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. నా పనిష్మెంట్ ఏంటంటే,
ఇది బాగేదాకా నువ్వు అతని దగ్గర కూర్చోవాలా. కూర్చుని అంతా బాగేద్దరు ఇంటికి తీసుకురమ్మన్నారు. అప్పుడు ఆయన నాయన అని మాట్లాడాడు. కొంచెం డిఫరెంట్గా ఉండదు ఆయన టోన్. ఏమైంది నాయన అన్నాడు. ఏమైందండి మొత్తం మరి ఇలా చేశారండి, మొత్తం ఇదేదో చూడాలని ఆశలు మొత్తం ఇప్పేశారండి. అవన్నీ పట్టుకొచ్చాను ఆయన అన్నాడు. తీసుకొచ్చి అన్నీ ఆయన దగ్గర పెట్టగానే మరలా ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆయన చేశాడు. వాటిని తీసుకొచ్చాను. గాడ్ కెన్ యూజ్ ఆల్ ద బ్రోకెన్ పీసెస్ బట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. పగిలిన ముక్కలను దేవుడు వాడుకోగలడు, కానీ మనం చేయాల్సిందంటే తెలుసా, ఆ పగిలిన ముక్కలన్నీ పట్టుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? ప్రభువా నన్ను వాడుకోయ్యా, పగిలిపోయానయ్యా, నా జీవితం పతనమైందయ్యా, నా నిర్ణయాలను బట్టి, నా ఆలోచనలు బట్టి, నా గర్వాన్ని బట్టి, నా అహంభావాన్ని బట్టి, నా తిరుగుబాటుతనాన్ని బట్టే, నా స్వాభిమానాన్ని బట్టే నా జీవితాన్ని ఎంతవరకు తెచ్చుకున్నాను, పాడు చేసుకున్నాను. టుడే ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్. ఈరోజు నీ చేతిలో పెడుతున్నాను ప్రభు అని ఎవరైతే తమ జీవితాలు ప్రభు చేతిలో పెడతారో వారి గతాన్నంతా దేవుడు కడిగేసి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గతాన్నంతా దేవుడు తుడిచేసి ఒక బ్రాండ్ న్యూ లైఫ్ దేవుడు మనకిస్తాడు. యేసునందున వారు క్రొత్త సృష్టి, పాతవి గతించిపోయినాయి. చప్పట్లు కొట్టి యేసుని మనం మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు ప్రేమను వృద్ధి చేయాలనుకున్నాడు కాబట్టే మన గతాన్ని ఆయన దాచిపెట్టేశాడు. ఆయన ప్రభువా నా పాపాలు ఎక్కడున్నాయి ప్రభు అని దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నీవు నా పాపములు తీసుకెళ్ళి అగాధ స్థలముల్లో వేసావని దైవజనుడు అన్నట్టుగా ప్రభు మన పాపములు తీసుకెళ్ళి అగాధ స్థలంలో వేసేసాడట. కొన్ని సందర్భాల్లో వాటిని మనమైనా జ్ఞాపకం చేసుకున్నాం, కానీ మన ప్రేమ గల దేవుడు వాటిని ఏం చేయట్లేదు, జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ గతాన్ని బట్టి ఎప్పుడు కూడా దేవుడు నిన్ను గద్దించేవాడు కాదు, నీ భవిష్యత్తును చూడాలని ఆశించాడు. ఎప్పుడు అంటే నీ గతాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు. Your past doesn't matter with God. God focuses on your present and your future. దేవుడు నీ భవిష్యత్తును చూసే దేవుడు. ఆయన కృంగిపోవద్దు. వెస్లీ గారు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలాంటి చెడు నిర్ణయం ద్వారా జీవితం పాడైపోయిందండి. దట్స్ ఓకే, దాని గురించి వరి అవ్వద్దు. ఈ రోజున దేవునికి నీ జీవితాన్ని అప్పగించే, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టేసే, దేవుడు నీకు మరలా మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఆయన యవన కాలంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు నన్ను ఎప్పటికీ మానసికంగా ఛిద్రం చేస్తున్నాండి వెస్లీ గారు. జరిగింది జరిగిపోయింది, ఇప్పటికైనా దేవునికి నీ జీవితాన్ని అప్పగించే, ప్రభు నిన్ను వాడుకుంటాడు ఆయన తన మహిమ కొరకు. గత జీవితాన్ని బట్టి చింతిస్తూ బాధిస్తూ నువ్వు కూర్చోవద్దు. ఫోకస్ ఆన్ ఫ్యూచర్. రూతు తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత ఆమె గురించి కొన్ని సందర్భాలు ఆమె గతాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ మరలా ఇప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడం. హల్లెలూయా. ఇట్ మ్యాటర్స్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ మ్యాటర్స్ విత్ గాడ్. దేవుడు తన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడం ప్రారంభించాడు. ఏ పొలంలోకైతే రూతు అనే ఒక యవనస్తురాలు ఒక పరాయి దేశస్తురాలుగా, ఒక పరవాసిగా ఎంటర్ అయిందో, దేవుడు అదే పొలానికి యజమానురాలుగా చేశాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యు నో ద సీక్రెట్? షీ కేమ్ టు బెత్లెహెమ్. షీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్. బెత్లెహెమ్ అనగా రొట్టెల ఇల్లు అనర్థం. మోయాబు నుండి వచ్చేసింది. ఇక నాకు మోయాబు వద్దు, మోయాబు జీవితం నాకొద్దు, మోయాబు దేవతలు నాకొద్దు. ఎందుకంటే మోయాబు ఇల్లు ఆ కాలంలో రకరకాల దేవతలను ఆరాధన చేస్తుంటారు. అవన్నీ వాక్య విరుద్ధమైన అంశాలు. వాటిని చుట్టూ తిరుగుతున్న వారిని చూసి షీ హ్యాడ్ టేకెన్ ఎ డెసిషన్ టు ఫాలో గాడ్ ఇన్ హర్ లైఫ్. దేవుణ్ణి వెంబడించాలని ఆశ ఉంది కాబట్టి ఆమె మోయాబును విడిచి బెత్లెహేములోనికి రావడం కేవలం ఆమెకు మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చబడలేదు, కానీ తన తర్వాత తరాలు కూడా ఏమైనాయి, దీవించబడ్డాయి. సాక్షాత్తు దేవుడు ఆమెను ఎంతగా దీవించాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరుని ఏం చేశాడు, లిఖించేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో జీనియాలజీ ఆఫ్ జీసస్లో రూతు పేరు కనబడడం ఎంత ఆశీర్వాదం. ప్రేమను వృద్ధి చేయాలనుకున్న తప్పిదాలు దాచిపెడతాడు. మాటి మాటికి జరిగిన సంగతి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడు. జాగ్రత్త సుమా. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మరొకరి గతాన్ని మరలా 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 తవ్విదేస్తున్నారంటే మిత్రభేదాన్ని చేసేవాళ్ళు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎవరో గతాన్ని నీ దగ్గర మాట్లాడేవాళ్ళు నీ గతాన్ని మరొకరి దగ్గర మాట్లాడతారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొండెములు చెప్పువారు, చాడీలు చెప్పువారు, కుటుంబాలను పాడు చేసేవాళ్ళు, భార్యాభర్తల యొక్క సంబంధాన్ని చెడగొట్టేవాళ్ళు. ఈ రోజుల్లో కొంతమంది ఉండొచ్చేమో చక్కగా జరుగుతున్న ఆ భార్యాభర్తలను, చక్కగా జరుగుతున్న వారి యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చాడీలు చెప్పారు, కొండలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారేమో. జాగ్రత్త సుమా. ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. కొన్ని కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే భార్యలు తమ భర్తను గురించి
చెప్పకూడని విషయాలన్నీ కూడా లోకం అంతా చాటి చెబుతున్న కారణాన్ని బట్టే కుటుంబాలు మరలా కట్టబడడం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పి భర్త చేసే పనులను, అతడు చేస్తున్న అసభ్యమైన కార్యాలను దాచిపెట్టాలన్న ఉద్దేశం కాదు. కానీ జాగ్రత్త సుమా, నీ జ్ఞానం లేకపోతే ఆ విషయంలో కుటుంబం పాడైపోతుంది. కొన్ని కుటుంబాలు అందరూ ఇలా ఉంటారంటలేదు, కానీ భార్య తన భర్త యొక్క బలహీనతలన్నీ కూడా తన ఇంటి వారికి చేరేస్తూ ఉంటుంది. తన తల్లిదండ్రులు కావచ్చు, లేదా తన తోబుట్టువులు కావచ్చు, లేదా తన ఫ్రెండ్స్ కావచ్చు, నా భర్త ఇలాంటోడండి, నా భర్త అలాంటోడండి, నా భర్త ఇలాంటోడని చెప్పి ఎవరెవరికో చెప్పడం వలన వారు వాటికి ఇంకొక మాట యాడ్ చేసి, వారు ఇంకొక మాట యాడ్ చేసి, ఆఖరికి వెళ్ళే రిజల్ట్ ఎలా ఉందంటే ఆ భర్త ఒక ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్లా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజం. చిన్నపిల్ల ఒక ఆట ఆడుతూ ఉంటారు, 10 మంది నిలబడతారు, మొదటివాడు ఒక మాట చెవిలో చెప్పాలా, ఈ చెవిలో చెప్పాలా, ఏదో మాట, దాన్ని ఇంకొకటి వెళ్ళి మరొకటికి చెప్పాలా, అతను వెళ్ళి మరొకటి చెప్పాలి. ఎంత ఫన్నీగా ఉంటుందంటే ఆ గేము. వాస్తవానికి ఇక్కడ స్టార్ట్ అయింది ఒక మాట, ఆ చివరికి వచ్చేసరికి ఇంకో మాట. ఏమవుతుంది? ఒకళ్ళు మరొకళ్ళకి అలా చెప్పడం వలన ఆ మాటల్లో మార్పు వచ్చేసి ఆ మాటలని చివరోడు చెప్పేసరికి ఈ మొదటోడు ఏం చెప్పాడంటే వాడికి వీడికి అసలు సంబంధమే ఉండదన్నట్టుగా ఆ మాటలు ఉంటాయి. చాలాసార్లు అలాగే కుటుంబాలు పాడైపోతున్నాయి. ఒకవేళ నీ భర్త నిజంగా నేను ఇబ్బంది పెడుతున్నాడా, సరైన మార్గం లేకపోతే దైవజనులతో చెప్పి నీ సమస్యను వారికి వివరించి ప్రార్థన చేయమని అడుగు. ప్రార్థనాపరులైన వారు, అభిషక్తులైన దేవుని సేవకులతో ఆ మాటలు చెప్పుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే సేవకులు నీ కుటుంబాన్ని కట్టాలనే చూస్తారు, కానీ ఎప్పుడు నీ కుటుంబాన్ని పాడు చేయాలని ఎప్పుడు ఆశించరు. చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, వెసిలి గారు కుదరట్లేదంటే అవ్వదమ్మా, కుదరాలి. వివాహం చేసుకున్న తర్వాత కుదరట్లేదంటే అవ్వదు, కుదరాలి. ఏం చేయమంటారు? మేము విడిపోదాం అనుకుంటున్నామండి. దేవుని సేవకునికైతే నా మాట చెప్పను, దేవుని సేవకుని నా మాట చెప్పలేను. దేవుని సేవకులుగా మేము అభిలేషించేది కుటుంబాలు ఎప్పుడు కట్టబడి ఉండాలనే కోరుకుంటాం తప్ప విడిపోవాలని ఎప్పుడు ఆశించాం. కొన్ని సందర్భాల్లో బాధపడతాం, దుఃఖపడతాం. కొంతమంది జీవితాలను చూస్తూ ఉంటాం. ఎందుకోసం తెలుసా? అయ్యో వారి జీవితాలు ఏమైపోతున్నాయి, ఎటు పోతున్నారు, క్షణికమైన ఆవేశాలకు వెళ్ళిపోయి, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి కుటుంబాలను ఫణంగా పెట్టేసుకున్న వీళ్ళు రేపొద్దున వారి భవిష్యత్తులండి, వారి పిల్లల భవిష్యత్తులని బాధేస్తుంది కొన్ని సందర్భాలు రాత్రులు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? సేవకులుగా ప్రతి కుటుంబం కట్టబడాలని ఆశిస్తాం ఎప్పుడు కూడా. యేసుప్రభు చెప్పిన మాట కూడా అదే. మోషే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి పరిత్యాగ పత్రిక ఇచ్చి వదిలేయాలని అన్నాడే కానీ వాస్తవానికి దేవుని ఉద్దేశం మాత్రం ఒక్కసారి జతబడిన తర్వాత మరలా వారు విడిపోవడానికి వీల్లేదు. అలా అన్ని తర్వాత వేరే విషయాలు అనుకోండి, చాలా పెద్ద టాపిక్ అది మాట్లాడాలంటే. నీ భర్త గురించిన విషయాలు థర్డ్ పర్సన్ దగ్గర నువ్వు మాట్లాడడానికి లేదు. నీ భార్య యొక్క బలహీనతలు మరొకరి దగ్గర నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే కుటుంబాల్లో నీ భార్యకి ఇవ్వాల్సిన విలువ కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. దేవుని లేఖనం సెలవిస్తోంది, మాటి మాటికి సంగతి ఎత్తువాడు మిత్రభేదం చేస్తున్నాడు, కానీ ప్రేమను వృద్ధి చేయువాడు ఏం చేస్తాడంటే బలహీనతలను దాచిపెడతాడు. ప్రార్థన చేయి, బలంగా ప్రార్థించే, దేవుని కార్యాలు జరుగుతాయి. ప్రభువా ఆ సహోదరుని మార్చు ప్రభు అని భారం, నీకు నిజంగా భారం ఉంటే ఆ వ్యక్తి మీద బలంగా వారి కోసం ప్రార్థన చేస్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొందరు ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి కూడా దేవుని సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేయరు, కానీ వారిని ఏదో సరి చేసేయాలని ఎంతో ప్రయత్నం చేసి ఆఖరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్యాడ్ చేసి వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే దాచిపెట్టాల్సిన సంగతులు దాచిపెట్టు, ప్రభుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. చూడండి, Hebrew chapter 11 and verse 23 చదువుతున్నాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు దాచిపెట్టిరి. అతన్ని ఏం చేశారట? ఇది తప్పా ఒప్పా చెప్పండి. హలో, నేను ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, తప్పా ఒప్పా? పాస్ అయ్యాడు తమ్ముడు. కొంతమంది క్వశ్చన్ అడిగితే పాస్ అంటారు. ఇది ఏమన్నా అది పాస్ చేయడానికి కాదు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు రాజాజ్ఞకు లోబడక ఏ ఆజ్ఞకు లోబడ్డారు? దేవుని ఆజ్ఞకు లోబడ్డారు.
కొన్ని సందర్భాల్లో రాజాజ్ఞకు లోబడకుండా దేవుని బిడ్డలు ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజాజ్ఞకి ఏం చేయలేదు, వాళ్ళు లోబడలేదు. ఎందుకంటే వారు తిరుగుబాటు చేశారనా రాజు మీద, లేకపోతే రాజు అంటే వారికి ఇష్టం లేదనా? ఇష్టం లేదంటే రాజ్య సంస్థానంలో వారు ఎందుకు పనిచేస్తారు? దే వర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ దేర్, చాలా చక్కని పనులు చేస్తున్నారు వాళ్ళు. కానీ ఎందుకు ఇష్టపడలేదు రాజాజ్ఞనంటే అది తమ విశ్వాసాన్ని ఏం చేస్తుంది? దెబ్బతీస్తుంది. దేవుని మీద వారికి ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి రాజాజ్ఞకు వారు లోబడలేదు. ఇప్పుడు భారతదేశంలో మనం జీవిస్తున్నాము, కాన్స్టిట్యూషన్కి లోబడతాం, చట్టానికి లోబడతాం. రేపొద్దున ఏదో చట్టం తీసుకొచ్చారు, ఏదంటే బైబిల్ చదవడం నేరం అన్నారు అనుకోండి, దానికి లోబడతామా? నేనైతే లోబడను, హ్యాపీగా తిరస్కరిస్తాను దాన్ని. దానికోసం నేను ఏది పోగొట్టుకోవాల్సి వచ్చినా, ఏది నష్టపోవాల్సి వచ్చినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఇది నా విశ్వాసం, నా దేవుని మీద నాకున్న నమ్మకం. యేసు ప్రభువును ఆరాధించొద్దు అని చట్టం తీసుకొచ్చారనుకోండి, నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకరిస్తాను. అదే జరిగింది ఆ కాలంలో. రాజు ఆజ్ఞాపించాడు, ఫరో పుట్టిన మగబిడ్డలను ఆ కాన్పు పీటల మీద ఏం చేసేయండి? చంపేయండి. షిఫ్రా అండ్ పూయా అనబడే మంత్రసానులు ఉన్నారు, మిడ్ వాయిస్. వాళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరు వెళ్తారు కదా, ఆ హెబ్రీ స్త్రీలు జన్మనిస్తారు కదా పిల్లలకి, ఆ డెలివరీ స్టూల్ మీదే మగపిల్లడైతే చంపేయండి అనగానే వాళ్ళు కూడా దేవునికి భయపడి మగపిల్లల్ని ఏం చేయలేదట? చంపనివ్వలే. అలా అని చెప్పి అక్కడ రాజాజ్ఞను తిరస్కరించారని నేను అనుకోను. కానీ అక్కడ జరుగుతున్న విషయం అంటే వారు అంతకన్నా గొప్ప రాజుకు లోబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజుల రాజు అనే దేవునికి లోబడ్డారు. జీవం అనేది దేవుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేశాడని బైబిల్లో రాయబడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీకు రివార్డ్ ఇస్తాడు అనడానికి బైబిల్ సెలవిస్తున్న ఒక అద్భుతమైన అంశం అది. మోషే పుట్టాడు. అప్పటికే అమ్రాము యొక్బెదులకు అహరోను మరియు మిరియాములు పుట్టారు. అహరోనికి మోషేకి 3 సంవత్సరాల డిఫరెన్స్, 3 years గ్యాప్. మోషే పుట్టగానే ఆ వ్యక్తి సుందరుడై ఉండడు చూచి, సుందరుడంటే అక్క కన్నా అన్న కన్నా హ్యాండ్సమ్గా ఉన్నాడని అర్థమా? అక్కడ ఉన్న అర్థం ఏంటంటే ఆ బిడ్డ దేవుడు ఏదో ఈ కుమారుని ద్వారా చేయబోతున్నాడని వారు ఆత్మలో గుర్తించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక కారణ జన్ముడని గుర్తించారు. ఇతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ఏవో చేయబోతున్నాడని ఆ వెలుగును వారు మోషేలో చూశారు. 3 నెలలు ఏం చేశారట? దాచిపెట్టారు. ఫరో కోరల్లో పడకుండా, ఫరో యొక్క ట్రాప్లో పడకుండా, ఫరో యొక్క తంత్రములో పడకుండా తమ బిడ్డను దాచిపెట్టిన అమ్రాము యొక్బెదులో ఖచ్చితంగా వారిని అభినందించాల్సిన వారమై ఉన్నాను. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అమ్రాము యొక్బెదులు కనబడితే ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకోసం తెలుసా? మీరు మోషేను 3 నెలలు దాచిపెట్టి చాలా మంచి పని చేశారు. హల్లెలూయా. వాళ్ళు చేసింది చాలా చిన్న పనే కావచ్చేమో, కానీ ఆ తర్వాత కాలంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చాలా అద్భుతమైన ప్రయోజనం చేకూరింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆల్ ద పేరెంట్స్ లిసన్ టు మీ. ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ చిల్డ్రన్? దట్ మ్యాటర్స్ అ లాట్. నీ పిల్లలను దాచిపెడుతున్నావా? ఎక్కువగా డీటెయిల్స్ చెప్పాలన్న ఉద్దేశం కాదు. ఆ కాలంలో ఈజిప్ట్లో పపైరస్ అనే చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు అన్నమాట అవి. ఈజిప్ట్ మనం వెళ్తే ఆ పపైరస్ అనే మొక్కల నుంచి పేపర్ తయారు చేసే విధానాన్ని చూపిస్తారు. మన రాజమండ్రిలో పేపర్ మిల్ ఉంది. అడవుల్లోంచి వస్తున్న ఆ కలపంతా తీసుకొచ్చి ఆ చెట్లన్నీ పట్టుకొచ్చి వాటన్నిటి గుజ్జుగా చేసి దాంతోనే పేపర్ చేస్తారు. కొన్నిసార్లు పిల్లల్ని అడుగుతున్నాడు, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తుందంటే మరి చెట్ల నుండే వస్తున్నాయి డబ్బులు, అంతే కదా, పేపర్ అక్కడ నుండి వస్తుంది కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ చెట్లను తీసుకొచ్చి పేపర్ తయారు చేస్తారు. ప్రియులారా గమనించండి, పూర్వదినాల్లో పపైరస్ అనే చెట్ల బెరడుల నుంచే పేపర్ తయారు చేసేవారు. బైబిల్ రాయబడింది కూడా దాని మీదే, పపైరస్ అనే చెట్ల బెరడుల మీద. వాటిని బిబ్లియోన్ అంటారు. బిబ్లియోన్ అనే మాటలోంచి బైబిల్ అనే మాట వచ్చింది. బైబిల్ అనగా పుస్తకం అని అర్థం, గ్రంథము అని అర్థం. పపైరస్ అనే వాటి మీద దేవుని వాక్యం రాయబడింది. ఇప్పుడు ఈమె చేసిన పని ఏంటంటే ఆ పపైరస్ చెట్లు తీసుకుని వాటితో ఒక పెట్టె తయారు చేసి తన కుమారుని దాంట్లో పెట్టేసింది.
ఆధ్యాత్మిక అర్థాన్ని మనం తీసుకోవాలంటే ఆనాడు యొకెబెదు ఆత్మనేత్రాలతోనే విశ్వాసపు క్రియ ఏంటంటే మోషేని బట్టుకెళ్ళి దేవుని వాక్యంలో చుట్టేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. షీ wrapped her son in the word of God. దేవుని వాక్యములో ఆ బిడ్డను చుట్టేసింది, దాచిపెట్టేసింది. ఆ కారణాన్ని బట్టే మోషే పెద్దవాడైనప్పుడు దేవుని కొరకు నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తు భోగం అనుభవించడం కన్నా నా దేవుని ప్రజలతో ఏమనుభవించడం, నింద శ్రమ అనుభవించడం గొప్ప విషయం అనుకున్నాడు. ఎందుకోసం తెలుసా? తల్లి చేసిన గొప్ప పని. ఆర్ యూ ప్రొటెక్టింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం అనే ఆ పెట్టెలో మీ పిల్లల్ని పెడుతున్నారా? దేవుని వాక్యం అనే ఆ ప్రొటెక్షన్ వారికి ఇస్తున్నారా? తల్లిదండ్రులారా జాగ్రత్త వినండి. నీ పిల్లలు దేవుని వాక్యం ద్వారా పోషించబడితే, సంరక్షించబడితే గొప్ప కార్యాలు చూస్తావు. ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు వస్తున్నావు, మంచిదే. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? మా పిల్లలండి ఇంటి టీవీ వేసుకుని చూస్తారండి, పట్టేసుకుంటాడు అపవాది. ఈరోజు చాలామంది చిన్నపిల్లల్ని చెడగొట్టేస్తున్నాడు అపవాది టీవీలు ఫోన్ల ద్వారానే. మొన్న చిన్నపిల్లవాడు ఇలా 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 ఊగిపోతున్నాడు, చేతులు ఊగిపోతున్నాయి. తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లారు. మా వాడు నిద్రలో కూడా అలాగే అంటున్నాడండి, నిద్రపోవట్లేదండి రాత్రులు. చిన్నపిల్లలు యూజువల్గా అట్లీస్ట్ ఒక 10 గంటలు లేదా కొంచెం వయసు పెరిగే కొలది ఒక 8 గంటలైనా చిన్నపిల్లలు పడుకోవాలి, నిద్రపోవాలి. అప్పుడే చక్కని ఆరోగ్యం వారికి ఉంటుంది. మావాడు కనీసం 4 గంటలు కూడా పడుకోవట్లేదని, ఆ 4 గంటలు కూడా మంచం మీద ఇలా ఇలా ఊగుతున్నాడని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అడిగాడు, మీ కుమారుడు ఎన్ని గంటలు ఫోన్ వాడతాడు రోజుకి? అరే ఎన్ని గంటలు వాడతారా అనగానే వాడు చెప్పాడు మార్నింగ్ నుండి నైట్ వరకు పడుకునేదాకా రోజు 15 గంటలు వాడతాడట ఫోను. చిన్నపిల్లడు పాప, వాడికి ఎంత భారం అయిపోయింది చూడు ఆ ఫోను. 15 గంటలు. ఏంటి ఆ ఫోన్లో? పబ్జీ ఇంకేమున్నా గేమ్ నాకు తెలియదు ఆ పేర్లన్నీ కూడా. అలా ఆడుతూ ఆడుతూ ఆ నిద్రలో కూడా వాడికి అదే అలవాటు అయిపోతుంది. అదే ఆడుతున్నట్టుగా మనసంతా వికలం అయిపోయింది. ఆ పిల్లవాడిని బాగు చేయడానికి ఒక నెల పట్టేసింది. డ్యామేజ్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు, కానీ ఆ తర్వాత రికవరీ చాలా టైం పట్టేస్తుంది. ఏ వ్యసనంలో పిల్లల్ని పెట్టేస్తున్నావు నువ్వు? పిల్లలు కొంతమంది అబద్ధాలు నేర్పిస్తూ ఉంటారు. అరే అంకుల్ వస్తున్నాడు కానీ లేడని చెప్పరా అంటారు. ఎందుకు అంకుల్ ఎందుకు వస్తాడు? అప్పు తీసుకున్నావు మరి ఇవ్వద్దారు. అప్పు ఇవ్వకుండా పిల్లోడిని ఆ డోర్ దగ్గర నిలబడి లేడు అని చెప్పమంటే. అలాగే ఒక ఆయన అన్నాడట, రే అంకుల్ వస్తున్నారు కానీ డాడీ లేడని చెప్పరా. వాడు వచ్చాడు బయటికి. బాబు మీ డాడీ ఉన్నాడా? లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? అది చెప్పలేదండి, కనుక్కుని వస్తానని చెప్పి లోపలికి వచ్చాడట. పిల్లలు ఒక ఎక్స్టెంట్ వరకు అబద్ధాలు ఆడగలరు పాపం. ఇంకా ఆ తర్వాత కెపాసిటీ ఉండదు వాళ్ళకి. నీ దగ్గరికి వచ్చేయాల్సిందే వాళ్ళు. ఎందుకంటే మరి నువ్వే కదా టీచర్వి, నువ్వే కదా నేర్పిస్తున్నావు. ఎప్పుడు వస్తాడంటే మా నాన్నగారు అది చెప్పలేదని కనుక్కొస్తాను లోపలికి వెళ్ళాడట. అప్పుడు ఆయన లోపల ఉన్నాడని చాలా ఈజీగా అర్థమైపోయింది. పిల్లల అమాయకత్వాన్ని పాడు చేయకండి అనవసరంగా. వారి ఇన్నోసెన్స్ని పాడు చేయకండి. కొంతమంది మేము మా పిల్లవాడికి నేర్పించకుండానే అబద్ధాలు ఆడేస్తాడండి అని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. వరల్డ్స్ ఇన్ఫ్లుయెన్స్, లోక సంబంధమైన ప్రభావం అది. దాచిపెట్టిన ఈ పిల్లల్ని దేవుని వాక్యం అనే యొకెబెదు దాచిపెట్టింది. మోషేను ఆ జమ్ము ఆ పెట్టెలో పపారిస్ బెరలతో చేసిన ఆ పెట్టెని చేసి కీలును పూసి తీసుకెళ్ళి ఆ నది ఒడ్డున వదిలేసింది. దేవుడు ఆ బిడ్డను ఎలా రక్షించాలో అలా రక్షించుకున్నాడు ఆయన. సబ్మిట్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ పిల్లల్ని దేవుని చేతిలో పెట్టు. ప్రభు బలంగా వాడుకుంటాడు. వారు నీతికి సాధనాలుగా వాడబడాలి. వారు దేవుని కొరకు సాక్షులుగా నిలవబడాలి. వారు ఎక్కడుంటే అక్కడ దేవుని కోసం నిలబడే యోధులుగా ఉండాలంటే నీవు దేవుని యొక్క కార్యాలను జరిగించాలి. యొకెబెదు తన కుమారుని దాచిపెట్టింది. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 1 Kings chapter 18 and verse 4. రాజుల మొదటి గ్రంథం 18:4 ఓబద్య అనబడే ఒక దైవజనుడు చేసిన పనిని గురించి అక్కడ మనం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 18:4 యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలం చేయుచుండగా గుహలో 50 మందిగా, చూడండి 50 మందిని గుహలో పెట్టి 100 దాచి, మొత్తం 100 మందిని దాచి అన్నపానములిచ్చి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దాచి అనే పదం. ఓబద్య దాస్తున్నాడు, దాచిపెట్టాడు. ఎవరిని అంటే దేవుని ప్రవక్తలను దాచి అన్నపానములిచ్చి వారిని ఏం చేశాడట? పోషించాను. స్తోత్రం చెప్దాం ఒకసారి హల్లెలూయా.
అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడు. ఎందుకోసం అంటే యెహోషువ ఓబద్య వారిని దాచిపెట్టాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు మన జీవితాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? మన బ్రతుకుల్లో పరిస్థితి ఎలా ఉంది? యెజెబెలు దేవుని ప్రవక్తలను నిర్మూలన చేసేస్తూ ఉండగా ఓబద్య ఎవరలా పోతే నాకేంటి అని అనుకోలేదు, కానీ ఆ ప్రవక్తలను తీసుకుని వెళ్ళి 2 గుహలు ఏర్పాటు చేసి ఒక్కొక్క గుహలో 50 మందిని పెట్టి 100 మందిని ఏం చేశారట? పోషించాడు. కొన్నిసార్లు మన సమర్పణ దేవుని కోసం ఎలా ఉంది? 100 మందిని పోషించడం అంటే చిన్న విషయం అండి? ఎవరైనా మన ఇంటికి 2 గెస్టులు వచ్చి 2 రోజులు ఉంటామని వారం రోజులు ఉంటే మన ముఖాలు ఎలా ఉంటాయి? వాడిపోయిన గోంగూరకు అట్లాగా ఉండదు కదా, నీరసం. మొదటి రోజు ఉదయాన్నే లేవగానే కాఫీ, పిన్ని గారు కాఫీ తాగుతారా? అసలు నేను కాఫీ పెట్టానంటే మొత్తం రాజమండ్రి అంతా ఏమైపోద్ది? దద్దరిల్లిపోద్దట అని చెప్పి చక్కగా ఉదయం లేచి కాఫీ 2 రోజులు వచ్చేది. 3వ రోజు నుండి అరే ఇంకా వెళ్తలేదా వాళ్ళు, ఇంకా వెళ్ళడం లేదా, ఈరోజు కాఫీ కట్. పిన్ని గారు లోపల కనబడుతుంటుంది కాఫీ వస్తుందని, ఈరోజు రాదు, కాఫీ రాదు. కూరల్లో ఆ రుచి తగ్గిపోతూ ఉంటుంది. పొమ్మనిలాగా పొగబెట్టారన్నట్టుగా అనుకున్న దానికన్నా గెస్టులు ఇంకొక వారం ఎక్కువ ఉన్నారంటే మన ఆపసోపాలు మామూలుగా ఉండవు కదా. కానీ ఓబద్య 100 మందిని పోషించాడట. దేవుని ప్రవక్తలు నిర్మూలం కాకూడదు, దైవజనులు నిర్మూలం కాకూడదు. యెజెబెలు దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను మట్టుబెట్టేస్తుంటే ఓబద్య తాను ఏం చేయగలగల అది చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవ జనాంగాన్ని దాచిపెట్టాడు, దైవిక విలువలను దాచిపెట్టాడు, దేవుని సేవకులను ప్రొటెక్ట్ చేశాడు, వారి కోసం ప్రార్థన చేశాడు, వారికి ఏం చేయగలగల అది చేశాడు. మన యొక్క స్టాండ్ ఎలా ఉంది? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? దేవుని సేవకుల కోసం మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి? దైవ జనాంగం కోసం దేవుడు నిజమైన అభిషక్తులను కాపాడాలని, వారు రక్షించాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? నేను చాలామంది దేవుని సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. రోజు నా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది వారి కోసం. ప్రభువా ఈ దైవజనులు దీవించిన ఆశీర్వదించి బలంగా వాడుకో. వాక్య సంబంధమైన సేవకులు, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే సేవకుల కోసం ప్రార్థన చేస్తాను. నేను వారి పరిచయలు దీవించిన ఆయన ఆశీర్వించు ప్రభువా. ఈ రోజుల్లో మాయలు, మంత్రాలు, తంత్రాలు పెరిగిపోతున్నాయి. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వాక్య సంబంధమైన విధానాలు లేకుండా వేటి మీదో మనుషుల యొక్క నమ్మకాన్ని తీసుకెళ్ళిపోతున్నారు చాలామంది. కానీ ఎవరైతే నీ వాక్యాన్ని నమ్ముకుని ఉన్నారో ప్రభువా, నీ వాక్యం మీద ఆధారపడి ఉన్నారో ఆ సంఘాలను బలపరచని ప్రార్థన చేస్తాను. నేనేం చేయగలను? దేవుడు నాకు ఇచ్చే సామర్థ్యాన్ని బట్టి చాలామంది సేవకులకి సపోర్ట్ చేస్తాను, నేను చాలామంది దైవజనులకి సపోర్ట్ చేస్తాను. అవన్నీ నేను మరలా చూపించాలనో లేదా ఉద్దేశం నావదు, కేవలం దేవుని మహిమార్థం చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుని సేవలు అభివృద్ధి పొందాలి, ప్రభువు పరిచర్య కొనసాగాలనే ఆలోచన ఓబద్య చేశాడు, సేవకులను పోషించాడు. నీ సంఘం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రోజు నా కోసమే నేను చేసుకోలేకపోతున్నాడు వెస్లీ గారు, మళ్ళీ సంఘం కోసం, మళ్ళీ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. సంఘం యొక్క క్రమం అదే, సంఘం యొక్క స్ట్రక్చర్ అదే. ఒక్కరి నిమిత్తం ఒకరు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. అట్లీస్ట్ కొన్ని కుటుంబాల కోసం నువ్వు దేవుని సంఘంలో ప్రార్థన చేయాలి. దేవుని సేవకుల కోసం, ప్రభువా నీ దాసుడు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్నాడు, అనేక మందికి ప్రభు సువార్తను అందిస్తున్నాడు, నీ దాసును బలపరిచేయ అని ప్రార్థన చేస్తున్నారా దైవజనుల కోసం? నేను మంచి సాక్ష్యం చెప్పగలను. మన సంఘంలో చాలామంది చిన్న పిల్లలు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అండ్ ఐఎమ్ ట్రూలీ బిలీవ్ గాడ్ ఈస్ మూవింగ్ సో పవర్ఫుల్లీ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ ది వరల్డ్ విత్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనల ద్వారా. ఎప్పుడో ఒకటే చెప్తుంటాను నేను, ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీ ముందు పెట్టినా, ఒక అవసరత మీ ముందు పెట్టినా, ముందు ప్రార్థన చేయండి. వీ నీడ్ యువర్ ప్రేయర్స్. ఆ తర్వాత దేవుడిని ప్రేరేపించడంలో మీరు సహకరించడం అనేది దేవుడు మీకు ఇచ్చే ప్రేరేపణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ముందు మీరు చేయాల్సింది ప్రార్థన. ప్రభువా ఈ కార్యాన్ని జరిగించు, ఈ కార్యాన్ని తలపెట్టారు దేవుని సేవకులు, పూర్తి చేయగలిగినట్లుగా నువ్వు సహాయం చేయబోని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓబద్య దేవుని సేవకులను దాచిపెట్టి దేవుని కార్యాలు జరిగించారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం కూడా దైవజనుల కోసం ప్రార్థన చేద్దాం, బలహీనమైపోతున్న సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితాలు జరగడం ప్రార్థించి, అందును బట్టి నా ఆజ్ఞలను దాచుకుని నీడల, దాచుకోవలసిన వాటిని దాచుకుందాం, దాచకూడని వాటిని మనం ఏం చేయొద్దు, దాచొద్దు. దేవుడు అందరినీ బలపరిచి ఆశీర్వదించును గాక.